మీకు దమ్ముంటే, మీకు నైతిక విలువలు ఉంటే మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినాము, ఇగో ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చినాము, ఇన్ని మరి మోడల్ కాలేజ్ స్కూల్స్ ఇచ్చినాము, ఇన్ని ఏకలవ్య ఇచ్చినాము, ఇంతవరకు మా ట్రైబల్ యూనివర్సిటీకి మీరు 11 సంవత్సరాలు అవుతుంది, కనీసం వర్క్ కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు, మాట్లాడదామంటే 2 మాటలు కూడా గుర్తుకొస్తలేవు. నిజంగా మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్లి వారిని భుజం తట్టండి, వారి పోరాటంలో ఆ యొక్క యుద్ధంలో మీరు పాల్గొనండి. అంతేగాని మాటకు భారతదేశం యొక్క కీర్తిని, మరి పాకిస్తాన్ అనేది అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి ఒక చిన్న దేశం, మత కొట్లాటలు, ఆకలి చావులు, అంతర్గత డిస్టర్బెన్స్, ఇలాంటి అన్ని రంగాలలో మనతో వెనుకబడ్డ ఉన్నటువంటి పాకిస్తాన్తో పోల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్? బండి సంజయ్ గారు, మీరు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. భారతీయులందరూ నా సోదరులే, భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుతామని. ఈరోజు వితిన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మీ అధికారం కోసం, మీ సీట్ల కోసం ఇంత విభజన విద్వేషపు మాటలు అవసరమా? మీరు ఒక్క రోజన్నా మీరు కానీ మీ పార్టీ కానీ తెలంగాణకి ఇది చేసినామని చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. ఎందుకంటే చేసింది శూన్యం. కాబట్టి పట్టభద్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ బలపరిచినటువంటి మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి ఒక విద్యావేత్త, మరి ప్రజలందరి మధ్య జీవించేటువంటి నాయకుడు. ఈరోజు విద్యార్థులకు కానీ డైట్ ఛార్జెస్ పెంచడం, నిరుద్యోగ యువతకు సంవత్సర కాలంలో 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు కోడైపోగానే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి. ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క మరి వారికి 1వ ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి, పట్టం కట్టండి. భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉపాధి రావు. గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు. బీఆర్ఎస్ బీజేపీ దొందే. ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తద్వారా వాళ్ళను వదిలేయడం.